వీడెవడండి బాబు, ముదమార ఏసైతో మాట్లాడుకుందామంటే పానకంలో పుడకలా అడ్డుపడుతున్నాడు. అసలు ఏసై ఈ సృష్టిని అంతటిని చాలా మంచిదిగా చేశారు, మంచిదిగా చూశారు కదా. మరి వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడబ్బా? అవునండోయ్, ఈ సృష్టిని చేయకముందు ఏసై పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల్ని సృష్టించారు. వారే కదా సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన్ని స్తుతించేది. వారికి కొన్ని పోర్ట్ఫోలియోలు కూడా అప్పగించారండి. అంటే పరిచర్య చేయవారుగాను, మెసెంజర్స్ గాను, మన పక్షాన యుద్ధం చేసేవారుగాను అన్నమాట. అలానే ఒక దేవదూతకి యేసయ్య సంగీత పరిచర్యని అప్పగించారట. ఒకనాడు సడన్గా అతని హృదయంలో పాపం ప్రవేశించిందండి, గర్వం రూపంలో. పర్యవసానం చూద్దామా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితేవి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నా సింహాసనమును హెచ్చింతును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు అనుకుంటువే. నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఆదోతేనండి సాతాను, లూసిఫర్. ఇందుకు లూసిఫర్ అనే పదం బైబిల్లో ఉందంటారా? తెలుగు బైబిల్లో లేదండి. తేజో నక్షత్రమా అని వాడబడింది. దాన్నే ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అన్నారు. ఇందుకే దేవదూతలు స్త్రీలింగమా పుంలింగమా అంటే రెండు కాదనే చెప్పాలి. వాళ్ళు ఆత్మీయ జీవులు కదండి. కానీ కొన్నిసార్లు వారిని జకర్యాకు ప్రత్యక్షమైనప్పుడు లేదా మానోహ భార్యకు దూత ప్రత్యక్షమైనప్పుడు అతడు అని వాడడం జరిగిందనమాట. ఫ్రెండ్, నీ హృదయంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నోటితో ఒప్పుకో. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలో నమ్మకంగా ఉండి దేవుని స్తుతించు. అంతేగాని అత్యాశకు పోయావనుకో, లూసిఫర్కి పట్టిన గతే నీకు కూడా పడుతుంది, జాగ్రత్త. అందుకే యాకోబు భక్తుడు చెప్పినట్లుగా 4:7 దేవునికే లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడిని ఎదురుని పలాయనం చిత్తగిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.